ఆవకాయ ఎలా పెట్టాలి? కాయ ముక్కల కింద కోసి మైదా పోసి పొయ్యి మీద వేసి ఉప్పు కారం చల్లి పోపు పెట్టి పొయ్యి కట్టేయటమే. తర్వాత నువ్వు మీ చెల్లి కలిసి పొయ్యి చుట్టూ తిరగండి. ఆవకాయ ప్రాసెస్ లో ఇది లేదనుకుంటానే. ఈ అదే చిన్నప్పటి నుండి చూడట్లేదేంటే? కాకపోతే అమ్మ జాడీలో పెట్టాక వెళ్ళేవాళ్ళం. జస్ట్ ముందు ప్రాసెస్ తెలియదంతే. ఉదయం 8 గంటలు. వారియర్, ఈ రోజుతో మీ ఇన్స్టెంట్ కరాటే కోర్స్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ మాస్టర్. ఇన్స్టెంట్ కరాటే కోర్సా? ఏ ఇన్స్టెంట్ దోశ పిండి ఇన్స్టెంట్ ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఇన్స్టెంట్ కరాటే కోర్స్ ఉండకూడదా? దోశ మాడిపోతే ఇంకోటి వేసుకోవచ్చు, ఇడ్లీ ఉడకకపోతే ఇంకోటి పెట్టుకోవచ్చు. కోర్సులో ఫోర్స్ లేదనుకో ఆ అన్నయ్య కొట్టే దెబ్బలకి బాడీ పార్సిల్ చేసేస్తారు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు సచ్చినట్టు నన్ను 100 దెబ్బలు కొట్టిన మీ బావ ఒక్క కిక్కుతో క్యూ అంటాడు. ఆహా. సేమ్ పిల్లలు పట్టుకొని నా పక్కనే తిరగండి. పడిపోయినప్పుడల్లా మీ బావ బొర్ర కింద ఎద్దురు. ఇంతకీ ఫైట్ ఎప్పుడు ప్లాన్ చేశారు? మార్కెట్కి వెళ్ళి మటన్ తెచ్చుకోమన్నా. ఎందుకు? దూది బస్తాను గుద్దితే కిక్కే ఉందే, బలంగా ఉన్న దున్నను గుద్దితేనే కదా కిక్. ఫుడ్ పెట్టి మరి బెడ్ మీద పడుకోబెడతా, మటన్ పెట్టి మరి మొక్కిలు ఎరగొడతా. మోసం చేసే ముందు నేను కూడా కొంచెం మాంసం తిని మధ్యాహ్నం బాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చి 6 గంటలకి టెక్స్ట్ చేస్తా. నేను ఆత్మఘోష సీరియల్ చూసి అటెండ్ అయిపోతా. హలో మేడం, ఎన్ని గంటలకు రమ్మంటారు? 6 లోపు డోర్ ముందుండు. 6:30 కల్లా నేను తోసేసి డోర్ వేసేస్తా. ఓకే మ్యామ్. ఎవరే? ఇంత పెద్ద ఫైట్ ప్లాన్ చేసి షూట్ ప్లాన్ చేయపోతే ఎలా? అమ్మని. పెళ్ళికి బాజాలు పెట్టినట్టు నా కరాటికి కెమెరా పెట్టా. ఆ, ఈ మధ్య తమన్ ఇన్స్టాలో రిప్లైలు ఎత్తనాడు. తర్వాత ఈ వీడియో పంపించి ఓజీ లెవెల్లో బీజం కొట్టెత్తా. మామూలు ప్లానింగ్ వేయలేదుగా. ఇలాంటి ప్లానింగ్ లేకే ఇన్నాళ్ళు క్లీనింగ్లు చేసుకున్నాం. నన్ను ఆదర్శంగా తీసుకొని మహిళా శక్తి మేల్కోవాలి. మొగుళ్లతో దెబ్బలు తింటం మానేయాలి. భర్తల చెప్పు చేతల్లో ఉండటం ఆపేయాలి. నేను ఫైట్ చేస్తంటే చూసి సప్పట్లు కొట్టడం కాదు, నన్ను మోటివేషన్గా తీసుకొని మీ ఈక్కట్లు తీర్చుకోవాలి. అవును, మీ ఇంట్లో మటన్ మసాలా ఉందా? ఉంది. కొంచెం సాజికిచ్చి పంపించే. అలాగే. ఓకే. కరాటే దెబ్బకి మీ బావ కోసలు కదిలిపోవాలి. సాయంత్రం సినిమా మొత్తం ఫైట్. అవునవును. పిల్లోలు పిల్లి మొహాలు ఏదో చేసారు. ఎండలో పిల్లో సారపెడితే ఎగిరొచ్చి మీ మేడ మీద పడ్డాయి. పిల్లోస్ కాదండి, పిల్లో కవర్స్. ఎలాగో కవర్స్ కోసం వస్తున్నాం కదా, కాసేపు కబుర్లు చెప్పుకుందామని. పిల్లోస్ కూడా పట్టుకొచ్చింది. మరి ఆ పిల్లోసు మాయి. జస్ట్ చేంజ్. మన పిల్లో కవర్స్ వెళ్ళి వాళ్ళ మేడ మీద పడితే తీసుకుని వచ్చింది. పిల్లోస్ కవర్లో పెడుతూ కబుర్లు చెప్పుకున్నాం. ఇది అమ్మయ్యా. బా, అదృష్ట దేవత ఎప్పుడైనా తలుపు తట్టిద్దంటారు, మన తలుపు ఎప్పుడు తట్టిద్ది? దీనికి సరైన ఆన్సర్ వాళ్ళు. ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఈ పాటికి చాలా సార్లు తలుపు కొట్టే ఉంటది.
నువ్వు రీల్స్ లో బిజీగా ఉంటావు, మీ అక్కేమో ఏళ్ళతో బిజీగా ఉంటది. అందుకే కొట్టి కొట్టి సిరాకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయి ఉంటది. నువ్వు ఖాళీగా ఉంటావు, నువ్వైనా తీయచ్చు కదా బా. ఆడవాళ్ళు వస్తే మీ అక్క తలుపు తీయద్దన్నదిలే. అబ్బో, ఉమ్. కవర్ ఏంటి బా? ఈ పాటికి స్మెల్ వచ్చేయాలి కదా నీకు, రాలేదా? ఇప్పుడు చూడు, మటనా? అది మా సౌజీ స్పెషాలిటీ. కవర్ లో ఉన్నా సరే కార్జ ముక్కలు ఎన్ని ఉన్నాయి, నల్లి ముక్కలు ఎన్ని ఉన్నాయి, బోన్లెస్సా, బోటియా, హెడ్డా, నడ్డా అని కుక్కలా కనిపెట్టేద్ది. తాలకాయ మాంసం పులిసి ఎట్టమను, బోటి ఫ్రై చేయమను, బోన్లెస్ ఇగురు ఉండమను, హ్మ్, మీ అక్కను దూరంగా ఉండమను. ఉంటదిలే. నువ్వు కూడా ఉంటావా? ఆహా, నేను వెళ్తాను. నీ ముగ్గురు కూడా తీసుకొచ్చి ఇక్కడే కవర్ పెట్టి. ఏదో తేడా కొడుతుంది. ఇలా నీట్గా అమ్మో చెత్తనాడు. ఇదే అనవసరంగా నవ్వుతుంది ఇటుది. అయ్య బాబాయ్, ఏంటి డౌట్గా చెప్తున్నాడు? ఏదో కవర్ చేయాలి. ఏదో చేస్తుంది ఇది. అయ్య బాబాయ్ చెప్తున్నాడే. అయ్యయ్యో ఏమండి, నా జుట్టు తెల్లబడిపోతుంది, ఏం చేస్తే బాగుంటుంది? వై డోంట్ యూ డై? జుట్టు తెల్లబడితే చచ్చిపోమంటారా? డై అంటే కాదు, డై. మ్మ్. మ్మ్. ఇవేంటో తెలుసా? లాలీపాప్లో చప్పరించు. చాక్ పీసులు. మరెందుకు అడిగావు? మామూలు చాక్ పీసులు కాదు కాబట్టి. ముగ్గులు వేసుకుని వీటితోనే కదా. చాక్ పీస్ ఎరక్కొడితే ఏమవుద్ది? 2 మొక్కలు అవుద్ది. కానీ ఈ చాక్ పీస్ ఎరక్కొడితే మ్యూజిక్ వస్తుంది. ఆ? తర్వాత ఒక మ్యాజిక్ జరుగుద్ది. చాలా లోపాలు ఉన్నాయే నీలో. అవును, అందుకే నాకు సరైన మొగుడు దొరకలేదు. ఆ, సరే చెప్పు. మనసులో కోరుకొని ఈ చాక్ పీస్ ఎరక్కొడితే ఖచ్చితంగా జరుగుద్ది. జరగకపోతే కోరుకున్న వాళ్ళు పోతారు. ఆ, ఇప్పుడు నేను కోరుకొని ఈ చాక్ పీస్ ఎరక్కొడతా, సాయంత్రం లోపు అది జరుగుద్ది. ఇది అబ్సెషన్ మూవీ చూసిందా? అబ్బా, ఏమంటున్నావే? ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కూడా కోరుకోండి, మ్యూజిక్ వస్తుంది. ఎందుకు వచ్చింది చూడాలి. ఏం కాదు, కోరుకోండి. నన్ను కొట్టాలనుందా? కోరుకోండి, జరిగిపోద్ది. ఆ, అయితే కోరుకుంటా. చూసారా, సాయంత్రం లోపు మీరు అనుకుంది అయిపోద్ది. మటన్ తెచ్చారా? బోల్డ్. ఎల్లుండేస్తాను, వచ్చి కుమ్మేయండి. కుమ్మేస్తాను. ఓకే. ఏదో తేడా పడుతుంది. మధ్యాహ్నం 1:30 అయ్యి బాబోయ్, ఏంటి లాంగ్ ఫ్రాక్ వేసుకుని లాంగ్ వాక్ చేస్తాం? మార్నింగ్ వాక్ చేస్తే కొలెస్ట్రాల్ కరుగుద్ది, మధ్యాహ్నం వాక్ చేస్తే ఆకలి పెరుగుద్ది. మటన్ కోసమా? ఎస్. ఒకవేళ కోళ్ళు మేకలు లేకపోతే ఏమైపోయి దానివే? చచ్చిపోయేదాన్ని బా. ఏడు చచ్చిపోవడమే?
ఆ, ఈ కోళ్ళు మేకలు మనలో కలిసిపోవడానికే పుట్టాయి బా. హ్మ్. మేక నేనున్నాను, కోడి కోసుకు తిను అని మనకి అరుస్తూ సందేశాన్ని ఇస్తాయి బా. దేవుడి సృష్టి ఎంత విచిత్రమైందో చూడుబా. కోళ్ళి మేకల్ని మామూలుగా పుట్టించాడు అనుకుందాం. హ్మ్. ఆటలు వేసుకునే మసాలాల్ని చెట్లలా మొక్కల్లా ఎందుకు పుట్టించాలి బా? ఆటిని నూరి పౌడర్లా ఎందుకు చేయాలి బా? అల్లానికి వెల్లుల్లికి సంబంధం ఏంటి బా? వీటి కోసం కాదు వాటిని పేస్ట్ చేసి కలుపుతున్నాం. హ్మ్. విధి ఆడే వింత నాటకంలో వెజ్ ఒక కీలుబొమ్మ బా. సినిమా కింద వచ్చే సబ్ టైటిల్స్ లాంటిది. చదివితే చదువుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ నాన్ వెజ్ సినిమా, హ్మ్. ఎమోషన్. హ్మ్. ఈ 100 అట్టుకెళ్ళి కూల్ డ్రింక్ ఎట్రా. ఎందుకు బా? కూల్ డ్రింక్ లేకుండా సినిమా చూస్తావా? ఏ, 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 ఏ. చితక్కొట్టేసా బా. ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తాను. వెంటనే వచ్చాయి. మటన్ మామూలుగా లేదు. అందుకేనా ఒక్క ముక్క కూడా మిగల్చకుండా మింగేశారు? నువ్వే కదే చాక్ పీస్ ఇరిస్తే అనుకున్నది జరుగుద్దన్నావు. ఆ, ఆ, అందుకని కాస్ట్లీ కోరికని చీప్ గా షీప్ కోసం వాడేశారా? నువ్వు దేనికోసం వాడదాం అనుకున్నావు? ఆ, చెప్తారు. చెప్పపోతే మానే. బా కూల్ డ్రింక్ బా. అక్క అన్నం పెట్టేవే, మటన్ కర్రీ నేను వేసుకుంటాను. ఆ? మటన్ ఏది? లోపలుందా? ఈడి పొట్లో ఉంది. కూల్ డ్రింక్ లేకుండా బాగా సినిమా చూడు. లోపల ఉంటది, వెళ్ళి తీసుకురా. ఏంటే తీసుకొచ్చేది? మటన్ మొత్తం మేక నవలట్టు నవలేశాడు. బా ఉమ్. కూల్ డ్రింక్ పట్రా అన్నావు, కుట్రా బా. అయ్యో పాప, ఎన్ని ఆశలు పెట్టుకుందా మటన్ మీద. ఒరేయ్, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేసావు కదరా. వచ్చే జన్మలో నువ్వు మేకవై కొడతావు. నేను నిన్ను కోసుకొని తినకపోతే చూడరా, నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. నిజంగానే మేకల పడతావు. ఆ, మటన్ మాత్రం బాగుంది. ఆహ్. ఉమ్. రేయ్, ఒక అమ్మాయి సింగిల్ గా ఉన్నప్పుడు దాన్ని కిలికితే ఓకే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఎలా రా కిలుపుతారు మీరు? ఎలా రా? నన్ను ఎవరైనా ఏమైనా అన్నా లేదా డిస్టర్బ్ చేసినా కొట్టేస్తావా? తప్పు చేస్తే ఎవరినైనా కొడతా. వాడు నేను ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? వాడు డిస్టర్బ్ చేస్తున్నాడా, నువ్వు చేయించుకుంటున్నావా? ఛీ, నేనెందుకు అలా చేస్తాను? ఏంట్రా ఇదంతా? అసలు మగాడు మనసుకి కంట్రోల్ ఉంటే మగువ మాయలో పడి మట్టి కలిసిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చేర్స్ ఫర్ ఆల్ ద మెన్ బ్రో.